వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక జననాయకన్ రిలీజ్ పై ఒక బిగ్ అప్డేట్ వచ్చేసింది. సినిమా విడుదలపై సీఎం విజయ్ ఫుల్ ఫోకస్ పెట్టారు. త్వరలోనే రిలీజ్ కు సిద్ధమవుతుంది జననాయకన్ సినిమా. అయితే టికెట్ రేట్లపై చాలా కఠినమైనటువంటి డెసిషన్ తీసుకున్నారు దళపతి. బ్లాక్ టికెట్లు గానీ అధిక ధరలకు గానీ విక్రయాలపై కఠిన చర్యలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని చెప్పారు. సో ఎక్కువ రేటు గనక టికెట్ అమ్మితే థియేటర్ యొక్క లైసెన్స్ కూడా రద్దు చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే గత కొంతకాలంగా కూడా వివాదంలో జననాయకన్ చిత్రం ఉంది. అయితే సెన్సార్ ప్రాబ్లమ్స్ తో కూడా రిలీజ్ కి కాస్త బ్రేక్ ఇచ్చింది. బట్ మరి సినిమా రిలీజ్ ఏ టైం కి కాబోతుంది, ఎప్పుడు చేయబోతున్నారు, అండ్ ఇలాంటి కఠినమైనటువంటి డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, ముందు సినిమాలు కూడా ఇలాగే ఫెయిర్ గా టికెట్లు అమ్ముతారా అనేటువంటి విషయాలన్నీ కనుక్కోవడానికి మాతో పాటు ఫిలిం రిపోర్టర్ రవీంద్ర సిద్ధంగా ఉన్నారు. అయితే రవీంద్ర, ఓన్లీ జననాయకన్ ఫిలిం అనేది సీఎం విజయ్ దళపతి లాస్ట్ ఫిలిం గా తెలుస్తోంది. సో ఈ లాస్ట్ ఫిలిం కి ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారంటే మునుముందు వచ్చే అన్ని సినిమాలకు కూడా ఇలాగే ఫెయిర్ గా తీసుకుంటారా? టికెట్ రేట్స్ కూడా ఓన్లీ ఒక్క మూవీకే ఉందా? డీటెయిల్స్ ప్లీజ్. జననాయకన్ సంబంధించి ఇప్పుడు తమిళనాడు ఆ సినిమా పరిశ్రమలో తీవ్ర చర్చ అయితే జరుగుతోంది. ఇప్పటికైతే అధికారికంగా ఎలాంటి విడుదల తేదీ ప్రకటించకపోయినా జూలై 23న రిలీజ్ చేయబోతున్నట్టుగా డిస్ట్రిబ్యూటర్ వర్గాలకు సమాచారం అందినట్టుగా మనకు చెన్నై మీడియాలో వస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ చివరి సినిమా కావడం, అందులోనూ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక వస్తున్న మొదటి సినిమా కావడంతో అభిమానులు దాన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. దానికి తోడు ఈసారి టీవీకే వర్గాలు కూడా యాక్టివ్ గా ఈ సినిమా రిలీజ్ లో పాల్గొంటూ ఒక గ్రాండ్ ఓపెనింగ్ ఇవ్వాలి, రికార్డులు ఇవ్వాలి, పెద్ద ఎత్తున కలెక్షన్లు రావాలనే ఉద్దేశంతో చాలా ఏర్పాట్లు చేసుకుంటున్నారనుకుంటున్న నేపథ్యంలో విజయ్ అలాంటివి ఏమీ లేకుండా, అంటే ప్రేక్షకుల నుంచి అధిక ధరలు పెట్టేసి టికెట్ల రూపంలో రికార్డులు తీసేసుకోవాలనే ఉద్దేశం కాకుండా ఎప్పుడు ఉన్న రేట్లతోనే టికెట్ల విక్రయాలు జరగాలి. అది బెనిఫిట్ షో అయినా కావచ్చు, రెగ్యులర్ షో అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు అనే విధంగా నిర్ణయం తీసుకుంటున్నట్టుగా మనకు సీఎంఓ వర్గాలు అనధికారికంగా చెప్తున్నాయి. దీనికి సంబంధించి జీవోలు కానీ ఎలాంటి ఉత్తర్వులు కానీ ఇప్పటికైతే జారీ కాలేదు. ఎందుకంటే సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా నిర్మాత చేతికి రావాల్సింది. ప్రస్తుతం వాళ్ళు ఏవైతే కట్స్ సూచించారో వాటన్నిటినీ సరి చేసి నిర్మాత ఆల్రెడీ కొత్త వెర్షన్ అయితే వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. 1-2 రోజుల్లో సర్టిఫికేట్ చేతికి రాగానే రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాక ఈ టికెట్ రేట్లకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. రైట్, ఇప్పుడైతే వినిపిస్తున్న మాట అయితే బ్లాక్ లో టికెట్స్ కొనుక్కునేది లేదు, ఎక్కువ రేటుకి కొనుక్కునేది లేదు అని చెప్తున్నారు. ఒకవేళ అలా గనక జరిగితే లైసెన్స్ కూడా రద్దు చేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆన్లైన్ లో చూసుకుంటే లైక్ బుక్ మై షోలో ఇట్లాంటి వాటిలలో కూడా ఇలా ఎక్కువ డబ్బులకు అమ్ముతూ ఉంటారు, ఎక్కువ పేమెంట్ తోటి. సో అట్లాంటి వాటిని కూడా నియంత్రించే ప్లాన్ ఏమైనా ఉందంటారా? మళ్ళీ అంతేకాకుండా థియేటర్స్ లలో కూడా ఏదైతే క్యాంటీన్ ఫుడ్ ఉంటుందో దానికి కూడా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. అంటే ముందు వీటికి కూడా ప్రైజెస్ తక్కువ చేసే విధంగా ఆ రకంగా ఫెయిర్ గా వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అంటే దీన్ని ఇప్పటికిప్పుడు మనం చెప్పలేము. ఎందుకంటే టికెట్ రేట్ల నియంత్రణ అనేది గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది, అది వాస్తవం. కాకపోతే ఈ క్యాంటీన్ రేట్లు కావచ్చు, ఆ బుక్ మై షోలో కావచ్చు, వాటి మీద కంట్రోల్ అనేది ఏ మేరకు ఉంటుందనేది మనం ముందు విజయ్ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. బ్లాక్ టికెట్ల విషయానికి వస్తే మనకు కౌంటర్ ద్వారా థియేటర్ యజమానులు కావచ్చు, అక్కడ సిబ్బంది కావచ్చు, థియేటర్ ప్రాంగణంలో వాళ్ళు బ్లాక్ టికెటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆన్లైన్ లో వాటికైతే స్కోప్ ఉండదు. ప్రభుత్వం ఏదైనా అనుమతి ఇచ్చి రేట్లు ఎక్కువ పెట్టుకోండి అంటే తప్ప మనకు ఆన్లైన్ లో ఎక్కువ రేట్లు పెట్టే అవకాశం అయితే ఉండదు. రైట్, అది ఆన్లైన్ లో చూసుకుంటే ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీజ్ అని ఉంటుంది. ఇలాంటివి కాకుండా ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీజ్ అని సమ్ ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. అట్లాంటికి ఏమన్నా చెక్ పడేటువంటి అవకాశం ఉందంటారా? అలాంటి వాటికి ఇప్పటికిప్పుడు చెక్ పడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఈ హ్యాండ్లింగ్ ఫీజ్ అనేది బుక్ మై షో కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, జస్ట్ టికెట్ కావచ్చు, ఈ యాప్స్ అన్ని ఏవైతే చార్జెస్ కలెక్ట్ చేస్తున్నాయో అవి కేవలం తమిళనాడుకి పరిమితం కాలేదు, మొత్తం దేశవ్యాప్తంగా మనకు ఈ రకమైన ఛార్జీలు అనేవి వసూలు చేయడం జరుగుతుంది. అది అనధికారం కాదు, ఇల్లీగల్ కాదు. కాబట్టి అవి ఎంత మొత్తంలో ఉండాలి, ఎక్కువగా వసూలు చేస్తున్నారు అనేది ప్రభుత్వం దాని గురించి ఎలాంటి ఆలోచన చేస్తుంది అనేది చేస్తున్న దాని మీద ఉంటుంది. ఇప్పటికైతే విజయ్ ప్రభుత్వం కానీ ఇటు కోలీవుడ్ పరిశ్రమ నుంచి కానీ ఈ బుకింగ్ ఛార్జెస్ తగ్గించాలి అనే విధంగా ఎలాంటి చర్చలు గాని ప్రతిపాదనలు గాని వెళ్ళలేదు. రాబోయే రోజుల్లో
పెద్ద సినిమాలకు మీరు అన్నట్లు బ్లాక్ టికెట్స్ కావచ్చు, టికెట్ రేట్లు ఎక్కువగా పెట్టడం కావచ్చు, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే విధంగా విజయ్ చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. కాకపోతే మనకు అధికారికంగా ఉత్తర్వులు అయితే ఇప్పటికే రాలేదు. ఓకే, సో మొత్తానికైతే జననాయకన్ ఫిలిం కరెక్ట్ గా ప్రాబబ్లీ ఏ టైం కి రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, వీటి గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? మనకి ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం ప్రకారం జూలై 23కు విడుదల తేదీగా నిర్ణయించుకున్నారు. అంటే ఈ వారంలో కనుక సెన్సార్ సర్టిఫికేట్ వచ్చే పక్షంలో దాన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. లేదు మళ్ళీ అడ్డంకులు వచ్చాయి, సెన్సార్ అధికారులు అభ్యంతరాలు చెప్పారు అంటే కనుక మళ్ళీ వాయిదా పడే రిస్క్ అయితే లేకపోలేదు. అలా జరిగే పక్షంలో జూలై చివరి వారం కానీ లేదా ఆగస్టు ఫస్ట్ వీక్ కానీ వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, రైట్ రవీంద్ర గారు, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే జననాయకన్ రిలీజ్ పై ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. సినిమా విడుదలపై సీఎం విజయ్ ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే కూడా జననాయకన్ ఫిలిం రిలీజ్ కి రెడీగా ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్. సో టికెట్ రేట్లపై కూడా కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారన్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే సినిమా విడుదలను ఆసరాగా చేసుకొని ఎవరైతే ఎలాంటి అవినీతి లేదా వివాదాలకు తావు లేకుండా చూసేందుకు కూడా సీఎం విజయ్ స్వయంగా రంగంలోకి దిగి ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తారనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో మొత్తానికైతే టికెట్ రేట్లు కానీ బ్లాక్ టికెట్ల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ అవుతుంది. సో మొత్తానికైతే ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించిన ధర కంటే ₹1 కంటే కూడా ఎక్కువ వసూలు చేసడానికి కూడా వీల్లేదు. ఒకవేళ అలా ఎక్కువ గనక తీసుకుంటే వాళ్ళ లైసెన్స్ అయితే రద్దు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పారు. సో మొత్తానికైతే అనుమతించిన ధరల కంటే ఎక్కువ రేటుకు టికెట్లు అమ్మకూడదు అని చెప్పేసి, ఒకవేళ అమ్మితే థియేటర్ లైసెన్స్ తక్షణమే రద్దు చేస్తామని చెప్పేసి అదొక ఇన్ఫర్మేషన్ కూడా పాస్ ఆన్ అవుతుంది. సో మొత్తానికైతే ఇక సినిమా విడుదల రోజున గానీ ఒకవేళ ఒక విడుదల ఈ రోజు అని అనుకుంటే గనక ఆ రోజున గానీ ఆ తర్వాత థియేటర్లపై అధికారులు కూడా నిరంతరం వాళ్ళు ఒక రేట్స్ నిర్వహిస్తూ ఉంటారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ కూడా అవుతుంది. సో మొత్తానికి ఈ చిత్రానికి సంబంధించి ఒక సెన్సార్ బోర్డ్ రివిజన్ పూర్తి చేసి దాని తర్వాత మార్పులు చేసిన తర్వాత ఇక అధికారిక సర్టిఫికేట్ అందుకున్న తర్వాత ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనేది ఒక అనౌన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ శాతం చూసుకుంటే జూలై లాస్ట్ వీక్ కానీ ఆగస్టు ఫస్ట్ వీక్ లో కానీ ఒకవేళ ఈ సినిమా థియేటర్లకు వచ్చే విధంగా మేకర్స్ అందరూ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ మూవీలో హెచ్ వినోద్ దర్శకత్వంతో పాటు కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమతా బైజు వీళ్ళందరూ కూడా కీలక పాత్రలు ఈ మూవీలో పోషిస్తున్నారు. సో అనూహ్యంగా ఒక స్ట్రిక్ట్ రూల్స్ వల్ల జననాయకన్ బాక్స్ ఆఫీస్ వద్ద క్లీన్ అండ్ ఫెయిర్ రిలీజ్ గా అందుకోబోతుంది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే జననాయకన్ అనేది దళపతి లాస్ట్ ఫిలిం గా అన్నట్టుగా కూడా ప్రచారం అవుతుంది. సో మొత్తానికైతే లాస్ట్ ఫిలిం లో మరి అధికారికంగా ఎప్పుడు డెసిషన్ తీసుకొని బ్లాక్ టికెట్స్ విషయమే కానీ టికెట్లు ఎక్కువ ప్రైజ్ గా పెట్టి ఇటువంటి విషయాలు రద్దు అని చెప్పేసి అధికారికంగా ఇవన్నీ సెన్సార్ బోర్డు కూడా అంత క్లియర్ గా క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా సర్క్యులేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే దళపతి ఫిలిం చూడడానికైతే ప్రేక్షకులందరూ కూడా ఎంతో సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడు మూవీ వస్తుంది, ఎప్పుడు చూడాలి అని చెప్పేసి అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్.